టాలీవుడ్ లో నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది. పర్సంటేజ్ల మధ్య వివాదం ఎడతెగని పంచాయతీలా ఉంది. ఇప్పటికే 3-4 దఫాల చర్చలు జరిగాయి. అయినా ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో నిర్మాతలు ఎగ్జిబిటర్లు చిరంజీవితో సమావేశమయ్యారు. సమస్య పరిష్కారం దిశగా చొరవ తీసుకున్నారు. మధ్య మార్గాన్ని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. ఛాంబర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు చిరంజీవి. అలాగే నిన్న రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాతలు భేటీ అయ్యారు. త్వరలోనే ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ వివాదాలను నిర్మాతలకు పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తామని నిర్మాతలకు పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మన ఫిల్మ్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, అసలు ఏంటి నిర్మాతలు ఎగ్జిబిటర్స్ కు మధ్య ఉన్నటువంటి వివాదం ఏంటి? ఈ పర్సంటేజ్ లెక్కలేంటి? ముఖ్యంగా చూసినట్టయితే సింగిల్ థియేటర్ కి సంబంధించినటువంటి సమస్య. సింగిల్ థియేటర్ సంబంధించినటువంటి ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా మాకు పర్సంటేజ్ విధానం ఇవ్వాలి. గతంలో పర్సంటేజ్ విధానం ఉండేది, ఇప్పుడు రెంటల్ విధానం అనేది ఇంప్లిమెంట్ చేయడం వల్ల థియేటర్ నిర్వహణ అనేది చాలా వరకు ప్రాబ్లం అవుతోంది. అంతేకాకుండా చాలా థియేటర్లు మూతపడుతున్నాయనే సమస్యను ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా ఓటీటీకి సంబంధించినటువంటి రిలీజ్ డేట్ ఏదైతే ఉందో రిలీజ్ డేట్ కి 4 వారాల్లోనే కేవలం ఓటీటీలకు వెళ్ళడం వల్ల అటు థియేటర్ నిర్వహణ అంటే థియేటర్ లో సినిమాలు నడిచే కాలం తగ్గిపోతుందన్న ఉద్దేశంతో 6 నుంచి 8 నెలల పాటు దాని వ్యవధి కూడా పెంచాలనే ఈ 2 ప్రధానమైనటువంటి డిమాండ్లతో సింగిల్ థియేటర్ ఓనర్స్ అంతా కూడా తాము ఈ సినిమాలను ప్రదర్శన నిలిపివేస్తామంటూ కూడా ప్రకటన చేయడము, ఆ తర్వాత నిర్మాతలు వీటికి సంబంధించినటువంటి సమస్యలను నిర్మాతలు వాళ్ళ వర్షం చెప్పడం జరిగింది. అంటే ఏదైతే రెంటల్ విధానం ఉందో అయితే గతంలో పర్సంటేజ్ విధానం ఉన్నప్పటికీ ఇప్పుడు రెంటల్ విధానం అనేది కొనసాగుతోంది. ఈ రెంటల్ విధానంలో థియేటర్ నిర్వహణ కావచ్చు, థియేటర్ కి సంబంధించినటువంటి అన్ని ఈ రెంటల్ విధానంలోనే ప్రొడ్యూసర్లు చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో థియేటర్ సంబంధించినటువంటి అంటే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కావచ్చు, ఇటు సినిమా నిర్మాణ వ్యయాలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రెంటల్ విధానం కొనసాగిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నట్టయితే ఇటు ఛాంబర్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారా తదుపరి నిర్ణయాలు తీసుకుంటాము. దాదాపుగా 2 నెలల సమయం కూడా కేటాయించడం జరిగింది. అయితే ఒక పర్సంటేజ్ కూడా ఓకే చేసినట్టుగా కూడా మనకు సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ఆ పర్సంటేజ్ ని ఒప్పుకోకుండా ఎగ్జిబిటర్లందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 2 రోజుల్లోనే ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. లేదా చిరంజీవిని నిర్ణయానికి కట్టుబడి ఉండాలి అని చెప్పేసి చిరంజీవి కూడా అటు వాళ్ళకి పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా పర్టికులర్ ఈ అంశానికి సంబంధించి క్లియర్ కట్ గా ఛాంబర్ ఎటువంటి డెసిషన్స్ తీసుకుంది? ఖచ్చితంగా ఛాంబర్ కొన్ని విధి విధానాలను రిలీజ్ చేసింది. 2 నెలల సమయం కోరింది. పూర్తి స్థాయిలో థియేటర్లు వాటికి సంబంధించినటువంటి గ్రేడింగ్ విధానాన్ని ఇస్తామంటూ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే రెంటల్ విధానం ఉందో అది కొనసాగిస్తూనే పర్సంటేజ్ విధానానికి కూడా ఒక తొలుసు కూడా ఛాంబర్ సూచించింది. ఈ నేపథ్యంలోనే చిరంజీవిని కలిసే ప్రయత్నం చేసినటువంటి ఎగ్జిబిటర్లు మొన్న చిరంజీవి నివాసంకి చేరుకొని వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలను కూడా పూర్తి స్థాయిలో నివేదించడం జరిగింది. దానికి సానుకూలంగా చిరంజీవి కూడా స్పందించారు. ఛాంబర్ తో తను సూచనలు ఇస్తానంటూ కూడా హామీ ఇవ్వడము, అంతేకాకుండా థియేటర్లు మూతపడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే అంశాలపైన కూడా ఛాంబర్ కు తను సూచిస్తానంటూ కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా నిన్న తాజాగా చూస్తున్నట్టయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇటు ప్రొడ్యూసర్లు కొంతమంది వెళ్లి కలవడం జరిగింది. ఆ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలు, సినీ రంగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల వంటి అంశాలతో నిన్న సాయంత్రం ఈ భేటీ జరిగింది. దీంట్లో ముఖ్యంగా నిర్మాతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం దగ్గరికి వెళ్లేసి ప్రస్తుతం ఉన్నటువంటి పర్సంటేజ్ విధానము, అదేవిధంగా వాళ్ళు అడుగుతున్నటువంటి రెంటల్ విధానం కొనసాగిస్తున్నామనే అంశాలు కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని సానుకూలంగా కూడా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలపడంతో ప్రస్తుతం నిర్మాతలు ఇటు ఎగ్జిబిటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలు ఏ విధంగా ఉండబోతున్నాయని తెలియాల్సిన అవసరం ఉంది. రైట్ వెంకట్.